హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు, రైతులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక ఈ తేదీ నుంచి మహిళలకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలను, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద వారికి ఎకరానికి 7,500 రూపాయలను, అలాగే చేయూత పింఛన్ల కింద పెంచే పింఛన్లు, కొత్త పింఛన్లు, పెంచిన పింఛన్లు, వృద్ధులకైతే 4,000 రూపాయలు, వికలాంగులకైతే 6,000 రూపాయలను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏ తేదీ నుంచి మహిళలకు, రైతులకు, అలాగే వృద్ధులు, వికలాంగులకు డబ్బులు ఇస్తారనే విషయాన్ని మనం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఈ ముగ్గురు రైతులు కానీ, మహిళలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ తప్పకుండా మన వీడియోని చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. చాలామంది 1 నిమిషం 2 నిమిషాలు చూసి వెళ్ళిపోతున్నారు. అలా చూస్తే మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, మీకు వివరాలు అనేవి తెలియవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోలో నేను QR కోడ్ ఇచ్చాను. దయచేసి అలాంటి వికలాంగుడికి మీరు ఏదైనా కూడా సహాయం చేయండి. నేను ఒక చెయ్యి వేసుకోవాలనుకుంటున్నాను, దీనికి ప్లాస్టిక్ చెయ్యి. దయచేసి ప్లాస్టిక్ చెయ్యికి ఖర్చు అవుతుంది, దానికి సంబంధించి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా దగ్గర కొద్దిగా డబ్బులు ఉన్నాయి, మీరు కొంచెం డబ్బులు ఇస్తే నేను తప్పకుండా ఒక ప్లాస్టిక్ చేసుకుని మీకు ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి నాకు అవకాశంగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద సహాయంగా మీరు ఏదైనా కూడా డొనేట్ చేయండి. మనకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో 1,00,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తలో చేస్తే ఇది పెద్ద విషయం ఏం కాదు. నాలాంటి వాడికి ఒకరికి మీరు సహాయం చేసిన వారు అవుతారు. దయచేసి పెద్ద సహాయంగా చేయండి. 1,000, 2,000, 3,000 ఇలా ఏదైనా సహాయం చేయండి. ఒక 10 మంది 10 చేతులు వేస్తే ఒక జీవితం అనేది బాగుపడుతుంది. నేను ఏదైనా చిన్న పనులు చేసుకోవడానికి నాకు ఆ ప్లాస్టిక్ చేయి అనేది ఉపయోగపడుతుంది. దయచేసి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ QR కోడ్ అనేది స్కాన్ చేసి మీరు సహాయం చేయండి. ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకుని ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా సరే వీడియోను లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా 2,500 రూపాయలను విడుదల చేస్తాము. మనకు ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా ఈ 2,500 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఆ హామీని నెరవేర్చేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారు. ఎప్పటికో జమ చేయాల్సి ఉన్నా కూడా మనకు ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉండడం వల్ల జమ చేయలేకపోయారు. తాజాగా ఇప్పుడు ఏంటంటే మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలను ఇవ్వడానికి కసరత్తులు అయితే ప్రారంభించారన్నమాట. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. దానిని బట్టే మనకి డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇది మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అనమాట. ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తారు. ఇక 2,500 రూపాయలు రావాలంటే తప్పకుండా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అమలు చేయడానికి కొంచెం సమయం పడుతుంది. ప్రజలందరూ కూడా ఓపికగా ఉండాలని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారనమాట. ఇది మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నైతే కేబినెట్లో మనకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక రైతు భరోసా పథకాన్ని కూడా విడుదల చేయబోతున్నారంటే ఇప్పుడు వానాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతులందరూ కూడా పంటలు వేసుకోవడానికి పెట్టుబడి సహాయాన్ని అందించబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గతంలో రైతు బంధు అనే పథకం ఉండేది. గతంలో రైతు బంధు పథకం ద్వారా ఎవరికైనా సరే రైతు బంధు సాయం అయితే అందించేది. ఇక నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. మనకు రహదారులకు, జాతీయ రహదారులకు ఎక్కువ ఉన్నటువంటి భూస్వాములందరికీ కూడా మనకు ఈ రైతు బంధు సహాయం అయితే అందింది.
ఇప్పుడు అలా కాదు, కేవలం 5 ఎకరాల వారికే పంటలు సాగు చేసుకునే రైతన్నలకు మాత్రమే, బీద రైతులకు మాత్రమే మనం ఈ రైతు భరోసా అందిస్తామని కూడా సీఎం గారు అయితే స్పష్టం చేశారు. ఇక రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టడానికి నిన్న అసెంబ్లీలో మనకు నిర్ణయం తీసుకుని మనకు బడ్జెట్ అయితే విడుదల చేయబోతున్నారనమాట. ఇక ఈ రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు డిసెంబర్ 9, 2023 వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు. రైతులందరి లిస్ట్ అనేది, ఈ రైతులందరి లిస్ట్ అనేది విడుదల చేసి రైతులు ఎవరైతే డిసెంబర్ 9, 2023 లోపు 2 లక్షల రూపాయల రుణాలు అనేది తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను 3 విడతల్లో జూలై 19వ తారీఖు నుంచి 16 అన్నారు, ఇప్పుడు జూలై 19కి మార్చారు. జూలై 19వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తేదీలోపు 3 విడతల్లో రైతు రుణమాఫీని అయితే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి బడ్జెట్లో నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా మనకు విధి విధానాలు కేటాయించి మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. దాదాపు మనకు 49 కోట్లకు పైనే, మనకు 49,000 కోట్లకు పైనే డబ్బులు అవసరం అవుతాయని, డబ్బులన్నీ కూడా విడుదల చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించారన్నమాట అధికారుల్ని. కాబట్టి మనకు జూలై 19 నుంచి, అంటే వచ్చే నెల 19 నుంచి కూడా ఈ రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. ఇక రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కింద, వానాకాలం రైతు భరోసా కింద కూడా ఎకరానికి 7,500 రూపాయలను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అనమాట. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మేలు చేకూరే విధంగా మనకు ఈ 2 పథకాలను అయితే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలకైతే ప్రతి నెల 2,500 మహాలక్ష్మి పథకం కింద, ఇక రైతులకైతే రైతు రుణమాఫీ మరియు రైతు భరోసా పథకాలు అయితే అమల్లోకి రాబోతున్నాయి. మనకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఇక అందరికంటే ముఖ్యంగా అప్డేట్ కోసం ఎదురు చూస్తుంది చేయూత పింఛన్ అనమాట. ఇక నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా ఈ చేయూత పింఛన్లకు సంబంధించి మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వచ్చే నెల నుంచి చేయూత పింఛన్ను జమ చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నెల చివరి వారం నుంచి జమ చేస్తాం అనుకున్నాం, కానీ డబ్బుల కొరత వల్ల మనకు కొత్త పింఛన్లు అయితే విడుదల చేయలేదు. ఇక రేపు నెల నుంచి, అంటే వచ్చే నెల జూలై నుంచి కూడా మనకు వృద్ధులైతే 6,000 రూపాయలు, వికలాంగులైతే 4,000 రూపాయలు, మనకు వికలాంగులకైతే 6,000 రూపాయలు, వృద్ధులకైతే 4,000 రూపాయలను విడుదల చేసేందుకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇక నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా నిర్ణయం తీసుకుని, అసెంబ్లీ మీటింగ్లో మనకు కీలక నిర్ణయం తీసుకుని డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పింఛన్లు అయితే అందుతాయి. గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఆటోమేటిక్గా ఈ కొత్త పింఛన్లు అయితే వస్తాయి. ఇక కొత్తగా పింఛన్కి దరఖాస్తు చేసుకున్న వారికి కూడా మనకి కొత్త పింఛన్లు అయితే అందుతాయి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, రైతులకు, వృద్ధులు, వికలాంగులకైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని వీటిని అమలు చేసే దిశగా కూడా అధికారులను అయితే ఆదేశించారు. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి. అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి.